Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a telegram channel. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా మంచి అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో పని అనే పదానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వేప పువ్వు. వేప పువ్వుని మనం ఇంగ్లీష్లో నీమ్ ఫ్లవర్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇది చాలా చేదుగా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ వెరీ బిటర్ ఆర్ దిస్ ఈజ్ సో బిటర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వడ్డానం లేదా వడ్రానం. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఎక్కువ టైం వేస్ట్ చేయకు లేదా నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ చేసే పని సరిగ్గా చెయ్యి. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డూ వాట్ యూ డూ ప్రాపర్లీ ఈ విధంగా చెప్తాం. డూ వాట్ యూ డూ ప్రాపర్లీ అంటే నువ్వు ఏది చేసినా కూడా సరిగ్గా చెయ్యి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ షుడ్ నెవర్ లీవ్ అ టాస్క్ అన్ఫినిష్డ్ అంటే నువ్వు ఎప్పుడు కూడా ఏ పనిని సగంలో వదిలేయకూడదు అని. అన్ఫినిష్డ్ అంటే సగంలో వదిలేయడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ వేర్ డిడ్ యూ గో అగైన్ వితౌట్ ఫినిషింగ్ దిస్ టాస్క్ ఆర్ వేర్ డిడ్ యూ గో అగైన్ వితౌట్ ఫినిషింగ్ దిస్ వర్క్ అంటే ఈ పని చేయకుండా నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ దెబ్బలు తినే పనులు చేయకు లేదా నాతో కొట్టించుకునే పనులు చేయకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ డూ థింగ్స్ దట్ విల్ మేక్ మీ హిట్ యూ ఈ విధంగా చెప్తాం. థింగ్స్ దట్ విల్ మేక్ మీ హిట్ యూ అంటే నాతో కొట్టించుకునే పనులు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ డూ క్రేజీ థింగ్స్ డోంట్ డూ దెమ్ వెన్ ఐ యామ్ అరౌండ్ ఆర్ డోంట్ డూ క్రేజీ థింగ్స్ అండ్ డోంట్ డూ దెమ్ వెన్ ఐ యామ్ అరౌండ్ అంటే నువ్వు పిచ్చి పనులు చేయకు, అలాగే నేను ఉన్నప్పుడు అస్సలు చేయకు లేదా నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు అస్సలు చేయొద్దు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎవ్రీవన్ లైక్స్ ద క్రేజీ థింగ్స్ యూ డూ ఎక్సెప్ట్ మీ అంటే నువ్వు చేసే పిచ్చి పనులు అందరికీ నచ్చుతాయి, నాకు తప్ప అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ చేసిన పనికి ఉపయోగం ఉండాలి లేదా యూజ్ ఉండాలి. ఇది కూడా చాలా వాటిల్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ద వర్క్ వీ డూ షుడ్ బీ యూస్ఫుల్ ఈ విధంగా చెప్తాం. అంటే మనం చేసిన పని ఉపయోగకరంగా ఉండాలి అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ విల్ వేస్టింగ్ ఆల్ దట్ వాటర్ బెనిఫిట్ ఎనీవన్ అంటే ఆ నీళ్ళంతా వేస్ట్ చేయడం వల్ల లేదా వృధా చేయడం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ ద థింగ్స్ ఐ డూ ఆర్ దట్ ఐ డూ దీస్ డేస్ అంటే ఈ మధ్య కాలంలో నేను చేసే ఏ పని కూడా నాకు నచ్చడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ నీ పనులు నాకు అస్సలు అర్థం కావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I don't understand your actions at all ఈ విధంగా చెప్తాం. I don't understand at all అంటే నాకు అస్సలు అర్థం కావు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ you tell me one thing but do another or but you do another అంటే నువ్వు నాకు ఒకటి చెప్తావు కానీ నువ్వు మరొకటి చేస్తావు అని. Another example is I don't understand at all why you are doing that or why you are telling me again or I don't understand at all why you are doing that and why you are telling me again అంటే
నువ్వు ఆ పని ఎందుకు చేస్తావో మళ్ళీ అది నాకు ఎందుకు చెప్తావో నాకు అస్సలు అర్థం కాదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈస్ పని చేయడమే కాదు టైంకి తిను. ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో నాట్ ఓన్లీ వర్క్ బట్ ఆల్సో ఈట్ ఆన్ టైమ్. నాట్ ఓన్లీ వర్క్ బట్ ఆల్సో ఈట్ ఆన్ టైమ్ ఈ విధంగా చెప్తాం. నాట్ ఓన్లీ వర్క్ అంటే పనే కాదు, బట్ ఆల్సో ఈట్ అంటే తినడం కూడా చెయ్యి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇఫ్ యూ వర్క్ వితౌట్ ఈటింగ్ యూ విల్ నాట్ బీ హెల్దీ ఇనఫ్ టు వర్క్ లేటర్. ఇఫ్ యూ వర్క్ వితౌట్ ఈటింగ్ యూ విల్ నాట్ బీ హెల్దీ ఇనఫ్ టు వర్క్ లేటర్ అంటే నువ్వు తినకుండా ఇప్పుడు పని చేసినట్లయితే తర్వాత పని చేయడానికి నువ్వు హెల్దీగా ఉండవు అని. Another example is I eat on time and always try to be healthy. I eat on time and always try to be healthy. అంటే నేను ఎప్పుడు కూడా టైంకి తింటాను, అలాగే ఆరోగ్యంగా ఉండడానికే ట్రై చేస్తాను లేదా ప్రయత్నిస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈస్ ఎంత పని చేసినా వృధానే లేదా ఎంత పని చేసినా వేస్టే. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో No matter how much work you do, it's all in vain. No matter how much work you do or no matter how much work I do, it's all in vain. ఈ విధంగా చెప్తాం. It's all in vain అంటే అంతా వ్యర్థమే లేదా అంతా వృధానే అని. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే I have been working for the same company for a long time but my salary hasn't increased. I have been working for the same company for a long time but my salary hasn't increased. అంటే నేను అదే కంపెనీలో చాన్నాళ్ళుగా లేదా చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, కానీ నా శాలరీ మాత్రం పెరగలేదు అని. Another example is that's why I want to quit my job or that's why I want to quit this job అంటే అందుకే నేను ఈ జాబ్ వదిలేయాలని అనుకుంటున్నాను లేదా మానేయాలని అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో How will you get money if you don't work? How will you get money if you don't work? ఈ విధంగా అడుగుతాం. How will you get money అంటే నీకు డబ్బులు ఎలా వస్తాయి అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ is You want easy money but it won't last long. You want easy money but it won't last long అంటే నువ్వు ఈజీ మనీ లేదా సులభంగా వచ్చే మనీని కోరుకుంటున్నావు, అది ఎక్కువ కాలం నిలవదు అని. Another example is I speak from experience so I hope you understand or I am speaking from experience so I hope you understand అంటే నేను అనుభవంతో చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని. Now the last sentence is నేను ఏం చేసినా నీకు నచ్చదు. ఇలా కూడా అనుకుంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో You don't like anything I do. You don't like anything I do ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే Even though I know you don't like the things I do, why would I tell you? Even though I know you don't like the things I do or that I do, why would I tell you? అంటే నేను చేసే పనులు నీకు నచ్చవు అని నాకు తెలిసినప్పటికీ కూడా నేను నీకు ఎందుకు చెప్తాను అని. Another example is You always do things that get you into trouble. That's why I don't like those things. You always do things that get you into trouble. That's why I don't like those things. అంటే నువ్వు చేసే పనులన్నీ కూడా నీకు ఇబ్బంది పెట్టే విధంగానే. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.